సరిపోతే శనివారం మూవీ రివ్యూ. నానితో వివేకాత్రికు ఇది రెండే సినిమా. ఇంకా సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ్య. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్ తో ఎక్కడా బోర్ కట్టకుండా సినిమా అలా వెళ్ళిపోతుంది. నాకైతే నచ్చింది భయ్య. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. మూవీ ప్లాట్ విషయానికి వస్తే వాళ్ళ అమ్మ చెప్పినట్లు తన కోపాన్నంతా వారంలో ఒక శనివారం మాత్రమే నువ్వు చూపించాలని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్న మాటతో హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు, ఇందులో సోకిలపాలెం అండ్ ఎస్ఏ సూర్యకి ఏంటి సంబంధం అని తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. నాని చెప్పినట్లే సరిపోదా శనివారం టైటిల్ సంగతి మూవీ స్టార్ట్ అయిన 10 minutes లో మనకి అర్థమైనట్లు చాలా బాగా చూపిస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ లో హీరోకి శనివారం అలవాటు ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనే విషయం డైరెక్టర్ వివేకాత్రేయ చాలా బాగా రాసుకున్నారు. కొద్దిగా లెంత్ ఎక్కువైనా మనకి బోర్ కొట్టకుండా చూపిస్తారు. దీంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి డైరెక్టర్. తర్వాత సెకండ్ హాఫ్ ఇంకాస్త యాక్షన్ తో అదే విధంగా కంటిన్యూ చేస్తారు. అయితే ఇక్కడ సినిమా మనకి మధ్యలో లాగ్ అనిపిస్తుంది. ఈ ఒక్క విషయం మూవీ టీం చూసుకుంటే బాగుండేది. సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ఎస్జే సూర్య నాని మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ అయితే మనం ముందే ఊహించినట్లు ఉంటుంది. ఆ ఒక్కటి సినిమాకి మైనస్ అయిపోయింది. క్లైమాక్స్ లో ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుద్ది కాదు, మనం ఊహించుకునేదే జరుగుద్ది. సో అక్కడ డిసప్పాయింట్ అవుతాం. చాలా మంది అక్కడే డిసప్పాయింట్ అయ్యుండొచ్చు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జేక్స్ బీజే ఎక్కడా తగ్గలేదు. ప్రతి సీన్ కి ఈయన మ్యూజికే సినిమాకి మెయిన్ ప్లస్. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి నాని అన్న హ్యాట్రిక్ అయితే కొట్టేశాడు భయ్య. మరి మీరు ఈ సినిమాని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.